మరి మనం ఈరోజు వాక్యంలో వెళ్దాం. చాలా ప్రాముఖ్యమైన వాక్యాన్ని మనం కొద్దిసేపు ధ్యానం చేద్దాం. హల్లెలూయా. నేను శనివారం రోజు రాత్రి మీకు ఒక లిస్ట్ ఇచ్చాను. ఆ లిస్టుని బట్టి మనము ప్రేయర్ చేస్తూ ఉన్నాము. ఈరోజు ఆ లిస్టులో మరణం దూత గురించి మనం తెలుసుకుందాం. మనని చంపే ఒక ఆత్మ ఉంటుందన్నమాట. ఈ ఆత్మ ఎలా పనిచేస్తుంది, ఈ ఆత్మకు ఉండే బండగుర్తులేంది, ఈ ఆత్మ చేత ఒక వ్యక్తి ఎలా దాంట్లో పడిపోతాడు అనేది చూద్దాము. ఈ ఆత్మ మన ఇంట్లో కూడా ఉండొచ్చు, మన జీవితంలో కూడా ఉండి పని చేస్తూ ఉంటుంది. అయితే మనం ఈరోజు ప్రార్థన చేయటం వల్ల ఆ ఆత్మ నుంచి దేవుడు మనకు పూర్తిగా విడుదల ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎవరైనా రాసుకునే వాళ్ళు ఉంటే కూడా రాసుకోవచ్చు, లేదు అని అంటే వాక్యం వినేవాళ్ళు కూడా వినచ్చు, మీకు ఎట్లా అనిపిస్తే అట్లా. కానీ వాక్యం మాత్రం చాలా ఇంపార్టెంట్, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే దేవుని ప్రియమైన వారలారా, చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మరణానికి అప్పచెప్పే ఒక ఆత్మ ఉన్నది. యేసు ప్రభువు వారు ఏమన్నారంటే సైతాన్ గురించి మాట్లాడుతూ, దొంగ లేకపోతే సైతాను హత్య చేయడానికి వస్తాడు, దొంగలించడానికే వస్తాడు అని మనకి బైబిల్లో చెప్పబడ్డది. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. కొంతమంది జీవితంలో ఈ ఆత్మలు అనేటివి పనిచేస్తాయి అన్నమాట. ఈ ఆత్మలు ఏం చేస్తాయి, దాన్ని స్పిరిట్ ఆఫ్ డెత్ అంటారు. అంటే మనుషులను చంపే ఆత్మ. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈ మనుషులను చంపే ఆత్మ ఏం చేస్తుందంటే మన వయసు మూడక ముందే చంపేయటం, యవ్వన కారణాలు చచ్చిపోవటం, యాక్సిడెంట్స్ గుండా చనిపోవటం, లేకపోతే కొంతమంది చనిపోయినప్పుడు అనుమానాస్పదంలో చనిపోవటం. అసలు ఎందుకు చనిపోయారు ఎవరికి అర్థం కాదు. సూసైడ్ డెత్ ఈ విధంగా జరుగుతుంది. ఇది ఎంత భయంకరంగా పనిచేస్తుంది అని అంటే, ఇప్పుడు ఒక యవ్వనస్తుడు ఉన్నాడు, ఒక యవ్వనస్తురాలు ఉన్నారు. వాళ్ళిద్దరు ప్రేమించుకున్న తర్వాత ఏమవుతుందంటే ఆ యవ్వనస్తుడు ఈమెను వదిలి ఇంకొక ఆమె దగ్గరికి వెళ్తాడు, లేకపోతే పెళ్లి చేసుకుంటాడు. అప్పుడు ఈమె పరిస్థితి ఏమైపోతుందంటే చాలా భయంకరమైన వేదన వస్తుంది. ఆ వేదన అంతా ఇంత కాదనమాట. ఆ వేదన బాధ వచ్చినప్పుడు చచ్చిపోతే బాగుండు, చచ్చిపోతేనే ఏమో నాకు ఈ బాధ తీరదేమో అనుకుని ఆ ట్రాన్స్లో వెళ్ళిపోయి ఇక చచ్చిపోతే బాగుండని అనుకుంటాడు. నేను సావాలా అని అనుకుంటాడు. నేను చస్తేనే తెలుస్తుంది అని అంటాడు. ఏందేందో అని సూసైడ్ చేసుకోవటం ఇవన్నీ చేస్తాడు. కొన్ని రోజులు ఆగితే మంచి జీవితం ఉంటుంది. మళ్ళీ వీళ్ళు మంచి ఫుల్ చదువుకున్న వాళ్ళు ఉంటారు, ఆస్తులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. వాళ్ళకి ఈ స్పిరిట్ ఆఫ్ డెత్, మరణానికి అప్పచెప్పే ఆత్మ అటాక్ చేసిందని అర్థం. కొంతమంది యాక్సిడెంట్స్లో ఘోరంగా చచ్చిపోతారు. హల్లెలూయా. కొంతమంది పరువు పోయిందని చచ్చిపోతారు. చాలా ప్రాముఖ్యం. ఇది ఎక్కడి నుంచైనా జరగచ్చు. మనమందరం బైబిల్లోకి వెళ్ళి ఇప్పుడు యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం తీయాలి. అందరూ కూడా తీయండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. ఇందులో ఈ ఆత్మ గురించి యేసు ప్రభువు వారు చెప్పారు. మనం బాగా గమనించాలి. అంటే కొంతమంది నమ్మరన్నమాట, అవన్నీ ఆత్మలు లేవు, అసలు దయ్యాలే లేవంటారు. కానీ బైబిల్లో ఇది యేసు ప్రభువు వారు చెప్పిన స్టేట్మెంట్ ఇది. వాళ్ళు ఎందుకు అలా చెప్తారు అని అంటే వాళ్ళకి కనబడదు, వాళ్ళకి కనిపించకుండా వాళ్ళ గుడ్డితనం తీసుకొస్తుంది ఈ ఆత్మ. చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చును కానీ మరి దేనికి రాడు. హల్లెలూయా. దొంగ దేనికోసం వస్తున్నాడు? నరహత్య చేయటానికి, హత్య చేయటానికి వస్తాడు, దొంగతనం చేయటానికి వస్తాడు. మన జీవితంలోకి వెళ్ళి గుంజుకునేది,
మనకు హత్య చేసేటట్టు ప్రేరేపించేది, మనం చంపటం లేకపోతే మనం చచ్చిపోవటం, ఇవన్నీ కూడా ఈ చీకటి శక్తులు అనేటివి చేస్తాయి అన్నమాట. హల్లెలూయా. బైబిల్లో చాలా దగ్గర ఉన్నది. యోబు వాళ్ళ పిల్లల్ని సైతానే చంపిండు. మన దగ్గర కనిపించే ఊర్లో డెత్స్ చాలా వరకు ఈ సైతాన్ శక్తులు చంపిస్తాయి. సైతాన్ శక్తులు చంపిస్తే ఏమవుతుంది బ్రదర్ అంటే, ఆ కుటుంబంలో వేదన ఉంటుంది. ఇప్పుడు ఒక రోగం వస్తే కొంచెం బాధ, యాక్సిడెంట్ అయ్యి కాలు చేతులు ఇరిగితే కొంచెం బాధ, ఆ మనిషే పోయిండు. హల్లెలూయా. జీవితాంతం వేదన. పిల్లలు లేకుండా, తండ్రి లేకుండా పిల్లలు ఉంటారు, వాళ్ళు బ్రతకటం కష్టమవుతుంది, వాళ్ళు పాపంలో పడిపోతారు, భార్య పాపంలో పడిపోయే ఛాన్స్ ఉంటుంది, అప్పులు అయిపోతాయి, భార్య కూడా చచ్చిపోతుంది, కుటుంబ వ్యవస్థ మొత్తం నాశనం అవుతుంది. ఒక్క మరణంతో కుటుంబం అంతా చింద బింద అవుతుంది. హల్లెలూయా. అయితే మన దేవుడు అలాంటి మరణాన్ని జయించినవాడు, అలా మరణించే వారిని కూడా బతికించినవాడు. చాలామంది ఈ మరణానికి అప్పజెప్పబడి ఆ మరణం అంచు వరకు పోయి దేవుడు వాళ్ళని కాపాడుకుంటూ వచ్చాడు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి ఈరోజు మనము ప్రార్థన చేస్తాము. ఈ ప్రార్థనతోటి ఈ మరణానికి అప్పజెప్పే ఆత్మ అనేది మన లోపలికి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. ఇంకా నెక్స్ట్ వచనం ఏంటంటే కీర్తన 118 చూడండి. దావీద్ భక్తుని కూడా ఈ మరణం అనే ఆత్మ ఏమైందంటే అటాక్ అయింది. శ్వేత డోర్ క్లోజ్ చేయవా? మరణం అనే ఆత్మ అటాక్ చేసింది. చూడండి కీర్తన 118 17వ వచనం. నేను చావను, సజీవుడైన యెహోవా క్రియలు వివరించెదను అని అంటున్నాడు. హల్లెలూయా. నేను చావను, ఐ షల్ నాట్ డై బట్ లివ్ అండ్ డిక్లేర్ ద వర్క్స్ ఆఫ్ ద లార్డ్. నేను చావను, సజీవుడైన దేవుని యొక్క క్రియలు నేను వివరిస్తూ అంటున్నాను. దావీదు కీర్తనల్లో మనం చూస్తే నాకు మరణ భయం అవుతుంది అని అంటాడు. ఎట్లా మరణ భయం? ఆయన ఒక రాజు కదా, ఆయన యుద్ధం చేస్తే ఎవడు ఓడిపోడు, ఆయన ఓడిపోడు. అసలు ఆయనతో యుద్ధం చేయాలంటేనే మస్తు ధైర్యం ఉండాలి. ఎవ్వరు కూడా ఆయన ముందే నిలబడలేరు. దావీదు గారి జీవితంలో ఎవ్వరు కూడా నిలబడరు. అలాంటి వ్యక్తి భయపడుతున్నాడు. కారణం ఏంటంటే ఈ మరణ దూత అన్నమాట. ఈ మరణ దూత ఏం చేస్తుంది అంటే ఒక మనిషిని ఆవరించినప్పుడు వానికి భయం పుట్టిస్తుంది. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇప్పుడు మనము ఇక్కడ కొన్ని బండ గుర్తులు ఉన్నాయి, అవి మనం తెలుసుకోవాలి. అంటే ఈ మరణం యొక్క దూత మనకి అటాక్ అయిందని ఎలా తెలుస్తుంది అంటే, మరణం చాలా దగ్గరగా మనం పోయి ఉంటాం, చాలా క్లోజ్గా. లేకపోతే ఎప్పుడు కూడా గొడవలు కొట్లాటలు, కొన్ని ఇంట్లలో చూస్తే బాగా గొడవలు కొట్లాటలు అవుతాయి. వేరే వాళ్ళు వచ్చి చచ్చేంతవరకు కొడతారండి. అట్లా ఎందుకు అవుతుందంటే ఈ మరణదూత అనేది పనిచేస్తుంది అక్కడ. ఆ వ్యక్తిని తీసుకుపోవాలనుకుంటుంది. బాగా అర్థం చేసుకోవాలి. తర్వాత తరచుగా రోగాలు, ఒక రోగం వెళ్ళిన తర్వాత ఇంకొక రోగం, హాస్పిటల్కి పోతారు, ట్యాబ్లెట్లు తింటారు, కొంచెం మంచిగా అవుతారు, మళ్ళీ రోగం, ట్యాబ్లెట్లు వేస్తున్నారు, బాడీ మొత్తం రికవర్ అవ్వదు, మళ్ళీ ఏదో ఒక ప్రాబ్లం. ట్యాబ్లెట్ వేస్తే రికవర్ అవ్వాలా, రికవర్ అవ్వటం ఏముండదు, బాడీ వీక్ అయిపోవటం. హల్లెలూయా. ఈ మరణదూత ఎంటర్ అయిందని అర్థం. ఆ మరణదూత అటాక్ చేస్తుంది, వాళ్ళని చంపేయాలని చూస్తూ ఉంది. హల్లెలూయా. గొడవలు, లేకపోతే ఎప్పుడు నీరసంగా ఉండటం, ఊకే చచ్చిపోతే బాగుండు అని అనిపించటం. ఈ మరణదూత వచ్చిన వాళ్ళు, ఆవరించిన వాళ్ళు, నేను చచ్చిపోతే బాగుండు, నేను చచ్చిపోతేనే మీకు తెలుస్తుంది, చావును కోరుకుంటూ ఉంటారు. అది అట్లా చేస్తుంది అన్నమాట. హల్లెలూయా. తర్వాత కలలో చచ్చిపోయినట్టు రావటం, లేకపోతే ఎవడో చచ్చిపోయినట్టు ఉండటం, కళ్ళలో ఎవడో చచ్చిపోయినట్టు ఉండటం, లేకపోతే మనమే చచ్చిపోయినారంట, మన మరణాన్ని చూడటానికి చాలామంది వచ్చారంట, లేదంటే మనం ఒక సమాధి దగ్గర ఉన్నామంట, లేకపోతే మనం ఒక సమాధి బొందలగడ్డ అంట కదా అక్కడ ఉన్నామంట, లేదు అని అంటే ఎవరిదో సమాధి కార్యక్రమానికి మనం వెళ్ళేసి వస్తున్నామంట, లేకపోతే సమాధుల మధ్యలోకి వెళ్ళి నడుచుకుంటూ వస్తున్నామంట, లేకపోతే సడన్లో పడుకుంటే పెద్ద యాక్సిడెంట్ అయినట్టు మనకు కనబడటం, లేకపోతే మనం పండుకున్నప్పుడు మన నిద్ర లోపలికి వెళ్ళి మన ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతున్నట్టు, మనది మన వశంలో లేనట్టు ఉండటం. కొన్నేమో వివరించలేమన్నమాట.
తర్వాత కొంతమంది ఫోన్లు చేసి బెదిరించటం, నేను చంపేస్తాం రా, నేను నాశనం చేస్తాం రా. వాడితో మనం పోయి గొడవ పెట్టుకోవటం, వాడిని రెచ్చగొట్టడం, మనకు తెలియకుండా మనం రెచ్చగొట్టడం, వాడు రెచ్చిపోవటం. ఇవన్నీ కూడా మరణదూత అనేది చేస్తుంది. బాగా అర్థం చేసుకోవాలి. సడన్లో హెల్త్ టోటల్ డౌన్ అయిపోతుంది. అరే నిన్న మంచిగా ఉన్నాడు, ఈరోజు డౌన్ అయిపోయాడు, హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయాడు, ఐసీయూలో వెళ్ళిపోయాడు. తరచుగా గుండెలో నొప్పి రావటం, విపరీతమైన గుండెలో నొప్పి రావటం. హల్లెలూయా, బాగా అర్థం చేసుకోవాలి. తర్వాత మనసు అంతా చాలా భారంగా ఉండటం, ఒక 100 కిలోల వ్యక్తి మన మీద ఉన్నట్టు అనిపించటం, దేని మీద కూడా ఇంట్రెస్ట్ లేకపోవటం. డబ్బులు ఉంటాయి, తిండి ఉంటుంది, మనుషులు ఉంటారు, ప్రేమ ఉండదు, ఏదో ఒక వెల్తీ. ఈ మరణదూత అనేది అట్లా చేస్తుంది. తర్వాత మంచి ఏజ్లో యాక్సిడెంట్స్ అయిపోవటం, మంచి ఏజ్లో చచ్చిపోవటం, ఒకటే ఇంట్లో నెలకొకరు తర్వాత సంవత్సరంలో 2-3 చచ్చిపోవటం. ఖచ్చితంగా ఈ మరణదూత ఉండి చేస్తుంది. ఎప్పుడు చచ్చిపోవాలనే ఆలోచన కలిగి ఉంటారు, మెంటలీ డిస్టర్బ్గా ఉంటారు. ఇంకా కొంతమంది ఎలా ఉంటారు అంటే తాగి రోడ్ల మీద నడుస్తుంటారు, తాగి బండి నడుపుతూ ఉంటారు. చచ్చినప్పుడు చూద్దాంలే, నేనెందుకు చేస్తా, చచ్చినప్పుడు చూద్దాంలే. హల్లెలూయా. ఇవన్నీ కూడా మరణదూత యొక్క ఎగ్జాంపుల్స్ అన్నమాట, వాటి బండ గుర్తులు. మనలో ఇది కనబడుతుంది అంటే ఖచ్చితంగా నువ్వు మరణదూత అనే అటాక్లో ఉన్నావు. ఎప్పుడైనా నీ జీవితంలో మరణం వచ్చే ఛాన్స్ ఉంటుంది. హల్లెలూయా. ఆ మరణదూతనే వాళ్ళని ఆ విధంగా చేస్తుంది. వారి కోసం ఉపవాసం చేసి ఇప్పుడు నేను చెప్పే ప్రేయర్ కానీ చేయగలిగితే, ఇప్పుడు మనం ప్రేయర్ చేస్తే కూడా అది వెళ్ళిపోతుంది, అవన్నీ ఎగిరిపోతుంది. చాలా ప్రాముఖ్యమైన విషయం. హల్లెలూయా. ఇవన్నీ ఉంటాయన్నమాట. మనం ఏమంటే అయ్యో ఆయన అనవసరంగా చచ్చిపోయాడు అనుకుంటాం. ఎవ్వడు కూడా అనవసరంగా చచ్చిపోడు. అనవసరంగా చచ్చిపోయేటట్టు క్రియేట్ చేస్తుంది ఈ సైతాన్. ఇప్పుడు నువ్వే ఉన్న ఎగ్జాంపుల్, నీ భవిష్యత్తు నీకు తెలియదు, సైతానికి తెలుసు. నువ్వు ఒక 1000 మందిని బాగు చేయగలిగే కెపాసిటీ నీకు ఉంది. నీ పుట్టుక తెలుసు, నీ చరిత్ర తెలుసు, నువ్వు ఎట్లా చచ్చిపోతావు కూడా తెలుసు. అప్పుడు సైతాన్ ఏం చేస్తుందంటే, నువ్వు 1000 మందిని బాగు చేస్తావు, అనేక మందికి వాక్యం చెప్పి మారుస్తావు అని నీకు మొదట్లోకెళ్ళే నిన్ను అటాక్ చేస్తూ ఉంటుంది. వాని అనుచరులు ఎంతోమంది ఉంటారు, వాటితో అటాక్ జరుగుతుంటుంది. బయటికి వెళ్ళినప్పుడు యాక్సిడెంట్లు అవ్వటం, హెల్త్ ఏదైనా జ్వరము జలుబు వస్తే కూడా చాలా వరకు డౌన్ అయిపోవటం, తొందరగా ఆరోగ్యం కోలుకోకపోవటం. హల్లెలూయా. తరచుగా గుండెలో నొప్పి రావటం, తర్వాత బాడీ వీక్ అయిపోవటం, దేంట్లో ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. ఇది మరణదూత క్రియేట్ చేస్తుంది. అంటే నీ అంతటా నువ్వు చచ్చిపోయినావు అనుకో, దేవుని పని ఆగిపోతుంది కదా. ఒక్క వ్యక్తి దేవునికి చాలా ముఖ్యం, ఆ ఒక్క వ్యక్తి కుటుంబానికి చాలా ముఖ్యం. ఆ ఒక్క వ్యక్తిని అంటుకొని ఎన్నో కుటుంబాలు ఉంటాయి. ఆ ఒక్క వ్యక్తి వెళ్ళిపోయాడు అనుకోండి, హల్లెలూయా, ఎన్ని ఫ్యామిలీలు బాధపడతాయి, ఎంతమంది బాధపడతారు. అందులో దేవుని నమ్మిన బిడ్డలు పోయిర్రు అనుకో, అది ఆ బాధ వర్ణనాతీతం అన్నమాట. దేశం కోసం, ప్రపంచం కోసం ఆయన ప్రార్థన చేస్తుంటాడు, అనేక మందిని రక్షిస్తూ ఉంటాడు, గౌరవం ఇస్తూ ఉంటాడు, ఎంకరేజ్మెంట్ చేస్తాడు. అలాంటి వ్యక్తి చచ్చిపోతాడు. అలాంటి వ్యక్తికి ఎక్కువ డిస్టర్బెన్స్ వస్తుంది, ఎక్కువ టార్చర్ వస్తుంటుంది. ఇవన్నీ దేనివల్ల అని అంటే ఈ మరణదూత వలన. హల్లెలూయా. బైబిల్లో మనం చూస్తే ఈ మరణదూత అనేది కూడా హెజ్కియా అనే భక్తునికి ఉండే. ఆయన ఒక రాజు. 2 రాజుల గ్రంథం 20వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు మనం చదివితే, ఆయనకి మరణానికి అప్పగింపబడ్డాడు. ఇంకా కొద్ది రోజుల్లో చచ్చిపోతాడు. ఆయనకి ఏదో రోగం వచ్చింది. అప్పుడు ఆయన ఒక గోడ దగ్గర తిరిగి ఆయన పాపాలు ఒప్పుకొని ప్రార్థన చేస్తే దేవుడు మళ్ళీ కొన్ని సంవత్సరాలు ఆయన ఆయుష్ పెంచుతాడు. హల్లెలూయా. ఆయుష్ పెంచేది ఓన్లీ దేవుడు ఒక్కడే చేయగలుగుతాడు, ఇంకెవ్వడు చేయలేడు.
భక్తి సాధన వలన ఆయుష్ పెరుగుతుంది సామెతల గ్రంథంలో ఉంటుంది. నీతిమంతుడు ఎక్కువ రోజులు బ్రతుకుతాడని బైబిల్లో ఉంది. ఈ హెజ్కియా అనే రాజు కూడా మరణదూత ఆవరించినప్పుడు ఆయన ప్రార్థన చేయటం వల్ల, ఆయన పాపాలు ఒప్పుకోవటం వల్ల ఆయన ఏమైపోయాడంటే ఈ మరణం నుంచి బయటపడ్డాడు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. లాజర్ అనే వ్యక్తి చచ్చిపోయాడు, ఫ్యామిలీ మొత్తం అల్లకొలమైంది. కానీ అప్పుడు ప్రభు ఉండటం బట్టి, శ్వేత డోర్ క్లోజ్ చేయవా, అప్పుడు ఏమైపోయింది అని అంటే దేవుడు వాళ్ళని విడుదల చేసిండు, లాజర్ని బ్రతికించాడు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, ఇది మనం అర్థం చేసుకోవాలి. మరి బ్రదర్, అసలు ఈ మరణ దూత అనేది ఎలా వస్తుంది? మీరు చెప్పారు, బాగానే ఉంది. ఎలా వస్తుంది? ఈ మరణ దూత మంత్రాలు చేతపడి చేయటం వల్ల కూడా వస్తుంది. క్షుద్ర విద్యలు చేసినప్పుడు కూడా వస్తుంది. క్షుద్ర విద్యలు చేసిన వాళ్ళందరి మీద మరణం ఉంటుంది. వాళ్ళ దగ్గర వచ్చినప్పుడు ఎవడో ఒకటి అవుట్ అయిపోతాడు. హల్లెలూయా. తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే ఒక వ్యక్తి నాశనం అయిపోవాలని చెప్పి కొన్ని కార్యాలు తలపడుతూ ఉంటారు. అప్పుడు కూడా ఈ మరణ దూత అనేది యాక్టివేట్ అవుతుంది. అంటే మనము ఒక వ్యక్తిని వీడు చచ్చిపోవాలని కోరుకున్నాము అంటే మరణ దూతకి ఎంకరేజ్మెంట్ చేసినట్టు. హల్లెలూయా. నక్కో చాలా ప్రాముఖ్యమైన విషయం. అందుకే ఎప్పుడు కూడా మనం వాడు చచ్చిపోవాలా, వీడు చచ్చిపోవాలా, చచ్చిపోతేనే నాకు విలువ వస్తుంది, మనల్ని మనం కోరుకోవద్దు, అవతల వ్యక్తిని కూడా కోరుకోవద్దు. నువ్వు కోరుకున్నావు అని అంటే ఆ మరణ దూతను పిలిచినట్టే. బైబిల్లో మనం చూస్తే ఒక 12 సంవత్సరాల అమ్మాయి కొన ప్రాణం ఉంటుంది, ప్రభు పోయే వరకు చనిపోతుంది. పెద్ద ఆఫీసర్ వాళ్ళ కూతురు ఆమె పేరు రాయలేదు, ఆఫీసర్ గారి పేరు కూడా రాయలేదు. నాయిని అని ఒక ఊరిలో ఉంటాడు ఆయన ఆఫీసర్. ఆమె చనిపోయింది. యేసు ప్రభు రాగానే వాళ్ళ నాన్నగారు వచ్చి ఏమంటాడంటే, అంతా అయిపోయేది ప్రభా, కూతురు లేదు. ఇప్పుడు ప్రభు ఏమంటాడు, నమ్మకం మాత్రం ఉంచుము, దేవుని మీద నమ్మకం ఉంచు బ్రదర్ అని చెప్పి లోపల పోతాడు. వాళ్ళందరూ ఏడుస్తూ ఉంటారు. ఎందుకు ఏడుస్తున్నారు? చనిపోయింది ఆమె. అప్పుడు ఆమె చనిపోలేదు, ఆమె నిద్రపోతుంది అంటాడు. యాక్చువల్గా అయితే ఆమె చనిపోయింది, నిద్రపోతుంది అంటాడు. వాళ్ళందరూ ఎక్కిరించి వెళ్ళిపోతారు. ఇప్పుడు యేసుప్రభు అంటాడు, చిన్నదానా లేవు అంటాడు. హల్లెలూయా. అప్పుడు ఏమైపోయిందంటే ఆ చచ్చిపోయిన ఆమె లేచింది. మన జీవితంలో కూడా ఈ మరణ దూత ఉన్నప్పుడు మనకెప్పుడు కూడా నేను చచ్చిపోతే ఎంతమంది వస్తారో ఏమో, అయ్యో నేను చచ్చిపోతే నా పిల్లల పరిస్థితి ఏంది, నా భార్య పరిస్థితి ఏంది, నా వ్యక్తి పరిస్థితి, ఇట్లాంటి ఆలోచన వస్తుంటాయి. ఈ మరణ దూత ఏం చేస్తుందంటే మనల్ని ఆవరించి అట్లా కన్విన్స్ చేస్తుంటుంది, నువ్వు చచ్చిపోబోతున్నావు, ఇక నీ పిల్లలకు అట్లా అవుతుంది, ఇట్లా అవుతుంది, నువ్వు చచ్చిపోతే వాళ్ళు వస్తారు. ఇక వీళ్ళు ఏం చేస్తారు, బేటా నేను చచ్చిపోతే నన్ను అక్కడ బొందబెట్టాలి, లేకపోతే నేను చచ్చిపోతే నువ్వు ఇట్లా చేయాలి అట్లా చేయాలి, వీళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. మెంటల్లీ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు అన్నమాట. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. మరణం అనేది ఖచ్చితంగా వస్తుంది అది, కానీ దేవుడు మనకు ఆయుష్ పెట్టకముందే ఇది డిస్టర్బ్ చేస్తుంది మనం అప్పగిప్పబడతాం. చాలా ప్రాముఖ్యమైన విషయం. యాక్సిడెంట్లో ఎంతమంది చనిపోయారండి? మన భారతదేశంలో యాక్సిడెంట్ ద్వారా 5 లక్షల మంది చచ్చిపోతారు సంవత్సరానికి. 5 లక్షల మంది. సంవత్సరానికి 5 లక్షల మంది అంటే సంవత్సరానికి 12 నెలలు ఉంటాయి. బాగా అర్థం చేసుకో. హల్లెలూయా. అని అంటే నెలకి దాదాపుగా మన దేశంలో 40,000 45,000 మంది చచ్చిపోతారు. చాలా ప్రాముఖ్యమైన విషయం. కనీసం ఒక 40,000 మెంబర్స్ యాక్సిడెంట్గా చచ్చిపోతున్నారు. హల్లెలూయా. చాలా ఘోరం, చాలా ప్రాముఖ్యమైన విషయం. తర్వాత ఈ మరణ దూత అనేది ఎట్లా వస్తుంది అంటే దుష్ట శక్తులకి బలి అర్పణలు చేయటం, లేకపోతే ఒక వ్యక్తి వాడు నాశనం అయిపోవాలని పూజలు చేపించటం. పూజలు అంటే మంత్ర పూజలు. తిట్టటం, అదే వాడు నాశనం అవ్వాలా, వాడు చచ్చిపోవాలనటం.
హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇది జరుగుతూ ఉంటుంది. ఇది జరిగినప్పుడు ఏమవుతుందంటే ఆ మనిషి లోపల చాలా డిస్టర్బెన్స్ వస్తుంది. హల్లెలూయా. అందుకే మనం ఎవరిని ఎప్పుడు కూడా బాధ పెట్టద్దు, అందరినీ ప్రేమించాలా, సైలెంట్గా ఉండాలా, సాప కింద నీళ్ళక మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. హల్లెలూయా. ఎందుకు అనంటే వాళ్ళలో ఉన్న దురాత్మని డిస్టర్బ్ చేసినట్టు అవుతుంది. మనం సైలెంట్గా ఉండి కూడా చేస్తే అది వెళ్ళిపోతుంది. మనుషులందరూ మంచోలే, సైతాన్ వాళ్ళని డిస్టర్బ్ చేయటం వల్ల వాళ్ళు టోటల్ డిస్టర్బ్ అయిపోతారు. నెగిటివ్ మాటలు చెప్పటం. కొంతమంది తండ్రులు కావచ్చు, పిల్లలు ఎప్పుడు కూడా నెగిటివ్గా చెప్తారు. వాళ్ళు ఏం లేదు, ఏం చేయలేము, దేవుడు కూడా ఏం చేయలేడు, ఇంక అయిపోయింది, నేను చచ్చిపోతా అదేదో పెద్ద గోల్డెన్ వర్డ్స్ లెక్క మాట్లాడతారు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. నిద్రలో కూడా కొంతమంది మరణాన్ని కలవరిస్తూ ఉంటారు. కొంతమంది ప్రేయర్ చేస్తారు, ప్రభా నన్ను తీసుకపో ప్రభా అని. అది అస్సలు చేయొద్దు. ఆ ప్రేయర్ చాలా తప్పది. నేను చచ్చిపోతే అయిపోతుంది, నేను చచ్చిపోతే ప్రభా వీళ్ళకి నా విలువ తెలుస్తుంది ప్రభా. హల్లెలూయా. ఇంక ఈ మరణ దూత అనేది ఏం చేస్తుంది అంటే ఇంట్లోకి వెళ్ళి మనల్ని వెళ్ళిపోయేటట్టు చేస్తుంది. చాలా ప్రాముఖ్యమైన విషయం. మనని ఇంట్లో ఉండనియదు. ఈ మరణ దూత అటాక్ అయిన వ్యక్తి అన్ని ఊర్లు తిరుగుతూనే ఉంటాడు, ఎప్పుడు ఇంటికి మాత్రం రాడు. రాబుద్దే కాదు, ఇంటికి వస్తే కంపరం అయిపోతుంది ఆయనకి. హల్లెలూయా. అవంతా కూడా మరణ దూత అనే అటాక్ అనేది పనిచేస్తూ ఉంటుంది. చాలా ప్రాముఖ్యమైన విషయం. అంటే ఇది చాలా ఘోరమైన విషయం అన్నమాట. చాలామంది ఇళ్ళలో ఈ మరణ దూత అనేది పనిచేస్తూ ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యం. దేవుడు మరణాన్ని తప్పిస్తాడు. మనం బైబిల్లో ఎస్తేరు గ్రంథం మనం చదివితే మొర్దెకై అనే వ్యక్తికి హామాన్ అనే వ్యక్తి ఉరికంబం ఎక్కిద్దాం అనుకున్నాడు. కానీ ఆమె ఉపవాసం ప్రార్థన చేయటం, ఆ దేశం అంతా ప్రార్థన చేయటం వల్ల ఏ హామాన్ అయితే మొర్దెకైని వేయిద్దాం అనుకున్నాడో అదే హామాను ఆయన చేసిన ఉరితాడుకి ఆ ఉరికంబానికి ఆయననే ఎక్కిండు అనమాట. దేవుడు శాసనం మార్చేసిండు. హల్లెలూయా. హెజ్కియా భక్తుడు ప్రార్థన చేయటం వల్ల ఆయన మరణంలోకి వెళ్ళి బయటపడ్డాడు. చాలా ప్రాముఖ్యమైన విషయం. మరణము అంటే బయట వాళ్ళు భయపడాలి, మనం భయపడకూడదు. క్రైస్తవులు కూడా భయపడుతున్నారు. ఏముంది చెప్పు, కళ్ళు మూసుకుంటే ఆడికి వెళ్ళిపోతాం అంతే. హల్లెలూయా. ఒక జ్వరం వస్తే భయపడతారు. ఒకటి ఏదైనా అయిందంటే గుండె కొట్టుకుంటుందంటే ఇక భయపడిపోతాం, ఏమవుతుందో ఏమో అని. ఏది అయ్యేది ఉంటే అది అవుతుంది. హల్లెలూయా. దావీదు భక్తుడు ఏమంటాడు, ప్రభువా నువ్వు ఎప్పుడైతే కోరుకుంటున్నా అప్పుడే నేను చావాలంటాడు. హల్లెలూయా. అంత భక్తుడికే డిస్టర్బ్ అయిపోయాడు. చాలా ప్రాముఖ్యమైన విషయం. తర్వాత మన పూర్వీకులు చేసిన పాపాల వల్ల కూడా ఈ మరణదూత అనేది ఆవరిస్తుంది. అంటే మన పూర్వీకులు ఎవరినైనా ఇబ్బంది పెట్టి ఉండొచ్చు, వాళ్ళు ఇబ్బంది పడినప్పుడు నీ ఇల్లు నాశనం అయిపోతుందిరా అంటాడు అంతే. లేకపోతే తల్లిదండ్రులు ఉంటారు, తల్లిదండ్రులని పిల్లలు నాశనం చేస్తారు, తల్లిదండ్రులని పట్టించుకోరు, వాళ్ళని అనాథ ఆశ్రమంలో పడేస్తారు, వాళ్ళని ప్రేమించరు. ఇంకా కొన్ని మా తెలంగాణలో ఎట్లుంటుందంటే మా అమ్మ చచ్చిపోవాలా మా నాన్న చచ్చిపోవాలని చెప్పి కొడుకు కోడళ్ళు మంత్రాల దగ్గర తిరుగుతారు. మీకు తెలుసో తెలియదు. మీ ఆంధ్రాలో ఈ కల్చర్ లేకపోవచ్చు కానీ ఈ తెలంగాణలో మహారాష్ట్రలో ఉంటుంది. హల్లెలూయా. అవన్నీ కూడా శాపాలు. అవి తల్లిదండ్రులకు తెలుస్తుంది, అరే నా కొడుకు ఇట్లా చేసిండా అని. వాళ్ళు చాలా బాధపడతారు. కథం అయిపోయింది. ఆ ఇంట్లో పిల్లలు చచ్చిపోతుంటారు. ఇప్పుడు ఒక ఇంట్లో ఒక మనిషి చచ్చిపోవటం అంటే చాలా కారణాలు ఉంటాయి. హల్లెలూయా. ఎవరిదో ఏడుపు దాకి ఉంటుంది. అంటే చాలామంది నమ్మరు, కానీ బైబిల్లో ఉంది అది. నువ్వు ఏది విత్తుతావో అదే కోస్తావు. అందుకే సాధ్యమైనంత వరకు ఎవరిని ఏడిపించద్దు. నాకు దేవుడు ఈ సంవత్సరం అదే నేర్పించాడు. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంతో దేవుడు మాట్లాడాడు. ఎవరిని శపించద్దు, ఎవరిని ఏడిపించద్దు, అందరితో మంచిగా ఉండాలా. టైం వస్తే దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి. అక్కడ నుంచి నేను చేంజ్ చేసుకున్నాను లైఫ్. నువ్వు అలాంటివి నువ్వు ఇలాంటివి ఏం చెప్తా నాకు అనవసరం. అది
నాకు ఏలాడు అధికారం, నేనేం దేవుణ్ణి కాను. నేను ఎందుకు చెప్పాలా నువ్వు అలాంటివి, నువ్వు అలాంటి దానివి, ఇలాంటి దానివి అని? హల్లెలూయా. నాకు అనవసరం. దేవుడే క్షమిస్తున్నాడు, మనం ఏం చేస్తామండి చెప్పండి. మరణం అనేది చాలా భయంకరం, చాలా ప్రాముఖ్యం. దేవుడు పెట్టిన మరణం కాకుండా ఈ మరణ దూత అనేది కూడా మనం డిస్టర్బ్ చేస్తుంటుంది, మనం తీసుకుపోవటానికి చూస్తుంది. అయితే మనం ఏసునామంలో దాన్ని గద్దించవచ్చు, ఏసునామంలో బయటికి రా అనొచ్చు. తర్వాత కొన్ని పద్ధతుల వల్ల ఈ సైతాన్ శక్తి అనేది వచ్చి ఉంటుంది. ఆ పాపాలు మనం ఒప్పుకుని ఆ సైతాన్ ఏసునామంలో వెళ్ళన్నప్పుడు అది వెళ్ళిపోతుంది. అది వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది, ఈ కళల్లో చచ్చిపోయినట్టు ఉండటం ఆగిపోతుంది. చచ్చిపోవాలా, చచ్చిపోతే బాగుండు అని కొంతమంది ఏడుస్తూ ఉంటారు, అది వెళ్ళిపోతుంది. నువ్వు చచ్చిపోయేటట్టు నిన్ను ఏదైతే ట్రీట్మెంట్ చేసిందో, ఏదైతే నేను ట్రీట్ చేసిన ఆత్మ ఎగిరిపోతుంది. హల్లెలూయా. నీ ఆయుష్ పెంచబడుతుంది, బ్రతకాలని చెప్పి కోరిక పడుతుంది. కొంతమంది ఏం చేస్తారంటే ఫ్యామిలీ మీద అలిగి అన్నం తినటం మానేస్తారు. హల్లెలూయా. అన్నమే తినరు, ఇంకా సంవత్సరాలు తినరు. పోతే పోనీ, ఏం ఆరోగ్యం నాకు, వాడు పట్టించుకుంటలే వీడు పట్టించుకుంటే నేను చచ్చిపోతుందో తెలుస్తుంది. ఆత్మహత్యలు చేసుకోవద్దంట కదా, తినకుండా నేను చచ్చిపోతాను. ఆ ఎఫెక్ట్ ఎందుకు, నువ్వు అట్లా ఎందుకు అలుగుతున్నావు? ఆ మరణదూత అటాక్ అయింది నీకు. మరణాన్ని ప్రేమించే వాళ్ళంతా కూడా మరణదూతకు అటాక్ అయ్యారు. నీ లోపల ఉన్న అంతరాత్మకు ఉన్న పవర్ని బట్టి అది అటాక్ చేస్తుంది. నువ్వు విశ్వాసంలో ఫుల్ ఉన్నావు అనుకో, విశ్వాసాన్ని ఫస్ట్ దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తుంది. నువ్వు ఏది చూస్తే భయపడతావో దాని గుండా తీసుకోబోతావు. అందుకే బైబిల్ ఏమని చెప్పిండంటే భయపడొద్దు అన్నాడు. భయపడితే దేవుడు కూడా ఏం చేయలేడు. భయపడే వాళ్ళు పరలోక రాజ్యం కూడా రాలేదు. కాబట్టి అప్పులున్నా భయపడొద్దు, రోగాలున్నా భయపడొద్దు, ఏది ఎవడొచ్చినా పీక మీద కత్తేసినా భయపడొద్దు. ప్రభు చిత్తంలో ఉంటే మనం చచ్చిపోతాం, లేకపోతే మనం భయపెట్టే చోటు చచ్చిపోతాడు. మనమేం చేయలేం, ఆయన రక్తం పెట్టి మనం కొనుక్కున్నాడు. ఇన్ని రోజులు మనం బతికిందే గొప్ప విషయం. మనం ప్రభువుకు తెలియకుండా బాప్తిజం అనుభవంలోనికి రాకుండా మనం చచ్చిపోతే మనం బాధపడాలా, భయపడాలా, అయ్యో నరకానికి వెళ్ళిపోతాం. అన్నీ తెలుసుకున్నాం, అన్నీ చూసేసినాం, ఏమైంది? ఉంటే ఉంటాం, లేకపోతే ఓడిపోతాం. ప్రభువు కోసం మనం నిలబడాలి. హల్లెలూయా. అది బైబిల్ మనకు నేర్పిస్తుంది. యేసు ప్రభు చెప్పిండు, ఎవరైనా నన్ను వెంబడించిన గోరినేడల తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలి. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎప్పుడు కూడా లైఫ్లో ఎప్పుడు కూడా భయపడద్దు. అందరికీ మర్యాద ఇవ్వాలి, భయపడద్దు, దేవుని స్తుతించాలి. ఎట్లా అయ్యేది ఉంటే అట్లా అవుతుంది. కొంతమందికి ఎట్లుంటుందంటే పిల్లలకు జ్వరం వచ్చిందనుకో వీళ్ళు షేక్ అయిపోతుంటారు, వీళ్ళకి జ్వరం వచ్చిందనుకో వీళ్ళు షేక్ అయిపోతుంటారు. ఆ షేక్ అయిపోవటంలో, ఆ బాధపడటంలో, ఆ వేదన పడటంలో ఎక్కువ తప్పులు చేసేస్తారు. చిన్న ప్రాబ్లం పెద్దగా అయిపోతాడు, ఏముండదు. హల్లెలూయా. మా ఇంట్లో కూడా మా పిల్లలకి ఏదైనా అయితే, మా ఇంట్లోకి ఏమైనా అయితే జస్ట్ నేను మాటలు చెప్పి ప్రార్థన చేసి దాంట్లోకి బయటకు తీసుకొచ్చేస్తా. మెడిసిన్ కూడా ఏముండదు, ఓన్లీ ప్రేయరు, కొన్ని మాటలు చెప్పగానే దాంట్లోకి బయటకు వచ్చేస్తా. అదే నేను లేననుకో ఏముండదు, మొత్తం అంత షేక్ అయిపోతుంటుంది. చాలా ప్రాముఖ్యమైన విషయం. యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచి మరణమా నీ విజయం ఎక్కడా అన్నాడు, మరణమా నీ ముళ్ళు ఎక్కడా అన్నాడు. పాత నిబంధనలో యెషయా గ్రంథంలో ఏమనుందంటే యెహోవా మరణాన్ని మింగేస్తాడు అని ఉన్నది. లార్డ్ స్వాలో ద డెత్ అని ఉంది. మింగేస్తాడు. యెహోవా ఎక్కడ మింగాడు? యేసుప్రభు రూపంలో జరిగింది. అందుకే యెహోవా యేసు, యేసే యెహోవా. అందుకే యేసుప్రభు అన్నాడు నేను మరణాన్ని జయించిన అంటున్నాడు. హల్లెలూయా. ఆ జయించిన దేవుడు నీ లోపల నా లోపల ఉన్నాడు. కాబట్టి దేనికి భయపడకూడదు. ఇప్పుడు నేను కొన్ని బండ గుర్తులు చెప్తుంటే మనకు భయం ఎత్తుంటుంది. అందుకే చెప్తాను, ఇంత అవసరం లేదు. నేను ఎందుకు ఈ సబ్జెక్ట్ చెప్తున్నాను అంటే చుట్టుపక్కల ప్రాంతాల్లో మనం తిరుగుతున్నప్పుడు మనకు కొంతమంది వ్యక్తులు కనిపిస్తున్నప్పుడు నాకు అట్లా అనిపిస్తుంది, నాది ఇట్లా అయ్యిందంటే మీరు అర్థం చేసుకోవాలా. ఓహో మరణదూత వాళ్ళని ఆవరించింది, వాడు చచ్చిపోయేటట్టు ఉన్నాడు. మనం కూడా కొంతమంది ఇళ్ళలో ప్రేయర్ చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి చచ్చిపోతాడని తెలుస్తుంది. ఏ రోజు కూడా నోట్లకి ఆ మాట చెప్పద్దు. దేవుడు చూపిస్తాడు వాడు చచ్చిపోతాడు. అది
అయినా ఎక్కడ కూడా మనం చెప్పద్దు. దేవుడు ఎందుకు చూపించాడు? నీ ప్రవచనము, నువ్వు చెప్పే ప్రవచనం ఫేమస్ కావాలని చూపించలేడు. ఆయనకు మరణం వస్తుంది, నువ్వు ప్రార్థన చేయి, నేను దాంట్లోకి వెళ్ళి బయట తీసుకొస్తా. చాలామందికి ఈ లాజిక్ తెలియదు. నాకు ప్రభు చెప్పాడు, నాకు ప్రభు చూపించాడు, అందుకే చచ్చిపోయాను. ఎందుకు చూపించిండు? మరి ఏ రోజు నువ్వు ప్రేయర్ చేయలేవు? హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. అంటే కొన్ని ఎట్లా ఉంటాయని అంటే, దేవుడు ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఆ వ్యక్తిని రక్షిద్దామంటే కూడా ఇన్వాల్వ్మెంట్ అవ్వదు. ఇప్పుడు నేను మీకు చెప్తున్నా కదా, మరణం, మరి దేవుడు బ్రదర్, మరి మరణదూత ఇంత స్ట్రాంగ్ ఉందని చెప్తున్నారు, మరి దాంట్లోకి దేవుడు ఏం చేయలేడా అని అంటే, దేవుడు కూడా కొన్ని చేయలేడు. ఎందుకంటే ఆయన కొన్ని బంధాలు వేసుకొని కూర్చున్నాడు. పూర్వీకుల శాపం తెచ్చుకున్నాడు, నోరు సరిగ్గా లేదు, ఎవరిని పడితే వాడిని తిట్టిండు, ఎంతోమందిని చంపిండు. మరి ఆ పాపం అంతా ఏడిగిపోతుంది? ఆయన విత్తిన విత్తనం ఏడు, అదే ఫలం అదే వస్తుంది. మరి చాలా ప్రాముఖ్యమైన విషయం. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, ఈ సబ్జెక్ట్ మీకు చెప్పడానికి కారణం ఏంటంటే, మన జీవితంలో ఇట్లా జరిగి ఉండొచ్చు, జరుగుతూ కూడా ఉండొచ్చు. అయితే ఈరోజు మనం ప్రార్థన చేయటం వల్ల ఆ చీకటి శక్తులు ఏమవుతాయంటే మన లోపలికి వెళ్ళిపోతాయి. ఆ మరణ దూత అనేది మన కుటుంబంలోకి వెళ్ళి వాటి యొక్క ఎజెండాస్ ఉంటాయి, వాటి యొక్క శాపాలు, వాటి యొక్క అగ్రిమెంట్స్, వాటి యొక్క ఒప్పందాలు ఉంటాయి. అవన్నీ కూడా ఏమైపోతాయి అంటే వెళ్ళిపోతుంది. తర్వాత ఏమవుతుంది? మన జీవితం బాగా అవుతుంది. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎప్పుడైతే మీ ఆత్మీయ కళ్ళు అనేది ఓపెన్ అవుతుందో చాలా విషయాలు తెలుస్తాయి మీకు. మీరు ప్రేయర్ చేసేటప్పుడు ప్రభా నా ఆత్మ కళ్ళు ఓపెన్ చేయమని అడగాలి. ఎందుకు ఆత్మ కళ్ళు ఓపెన్ అవ్వాలని అడగాలి అని అంటే, మనం ఒకటి చూసినప్పుడే మనం బాగా గ్రహించగలుగుతాం. ఇప్పుడు మనం ఒక బస్సులో వెళ్తున్నాము, ఒక వ్యక్తి మనకు కనబడ్డాడు, సైడ్లో కూర్చున్నాడు. సైడ్లో కూర్చున్నప్పుడంతా మనకేం ఉండదు, ఆయనను చూసినప్పుడు మనకు ఏదైనా తెలుస్తుంది. ఆయన తట్టు తిరిగినప్పుడు, మన కళ్ళు పనిచేస్తున్నప్పుడు ఆయన ఏ కలర్ షర్ట్ వేసిండు, ఆయన మన ఇండియా వాడా దుబాయ్ వాడా అని తెలుస్తుంది. హల్లెలూయా. అట్లనే ఎప్పుడైతే ఆత్మీయ కళ్ళు ఓపెన్ అవుతాయో చాలా సీక్రెట్స్ అనేవి మనకు రివీల్ అవుతాయి. ఒక ఇంటికి పోయినప్పుడు ఆ ఇంట్లో ప్రాబ్లం ఏముందో తెలిసిపోతుంది. ఇప్పుడు ఇందాక ఒక సిస్టర్ ఫోన్ చేసింది, అసలు ఆమె ముక్కు తెలియదు, ముఖం తెలియదు, ఏం తెలియదు. ఆమె గురించి మాట్లాడి కొద్దిసేపు ప్రేయర్ చేసి ఆమె గురించి కొన్ని చెప్పినప్పుడు ఆమె షాక్ అయిపోయింది. ఇవన్నీ మీకెట్లా తెలుసు అంటున్నాను. అవును, మీరు చెప్పినవన్నీ కరెక్టే అంటున్నాను. హల్లెలూయా. ఆ సెన్స్ అనేది నాకు అర్థమైంది. నాకు కనబడలేదు, కానీ నేను సెన్స్ అయ్యాను అనమాట, నేను ఫీల్ అయ్యాను అనమాట. ఆమెకి ఈ ప్రాబ్లం ఉంది, ఆమె ఇంత ఒత్తిడి పడుతుంది, ఇంత ఈ ఏరియాలో ఆమె ఇబ్బంది పడుతుంది అని. అప్పుడు నేను చెప్పిన మాటలకు ఆమెకు జర విశ్వాసం వచ్చింది, ఆయన కరెక్ట్ చెప్తున్నాడు అని. అదే బ్రదర్, వాళ్ళు చెప్తున్నారు, వీళ్ళు చెప్తున్నారు, అన్నీ చెప్తున్నారు, నేను ఏం చేయాలో అర్థమవుతలేదు అని అంటున్నారు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. స్పిరిచువల్ సెన్స్ అనేది ఓపెన్ అవ్వాలి. ఓపెన్ అయినప్పుడు చాలా విషయాలు జరుగుతాయి, చాలా తెలుసుకుంటాం మనం. ఎవరో మాంత్రికుడి దగ్గర పోవటం అవసరం లేదు. మాంత్రికుడి గురించే నువ్వు చెప్పగలుగుతావు, దేవుడు నీకు ఇచ్చిన అధికారం. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి అందరితో సమాధానంగా ఉండండి, సంతోషంగా ఉండండి, ఎవరిని బాధ పెట్టకండి. కావాలంటే మీ భక్తి ప్యాటర్న్ మార్చుకోండి. మన ఇంట్లో ఎవరైనా పడనోళ్ళు ఉంటారు, వాళ్ళ ముందర ప్రేయర్ చేయకండి, మనసులో ప్రేయర్ చేసుకో. వాడు మారేంత వరకు ప్రేయర్ ఓపిక పడి ఏం కాదు. అలా దేవుడు వాళ్ళని మారుస్తాడు. నేను నా జీవితంలో అట్లనే ఉంటాను. నచ్చని వాళ్ళ దగ్గర నేను సైలెంట్గానే ఉంటాను. చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు నేను చేస్తున్న ఆ వ్యక్తి మర్యాద ఇవ్వాలా. మర్యాద ఇస్తే ఆయనకు మంచి జరుగుతుంది. మర్యాద ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? దేవునికి అవమానం వస్తుంది. మీ క్రిస్టియన్స్ అందరు ఇంతేనా, ఇట్లనే చేస్తారా, అట్లయితేనే చేయొచ్చా, వేరే లెక్క చేయలేమా? ప్రేయర్ అంటే చర్చిలో పోయి చేసుకోవాలి, ఇంట్లో ఏంది గంటల తడబడి చేసేది అనేటోళ్ళు కూడా ఉన్నారు. చర్చికి పోయే మూమెంట్ లేదు, మరి ఏం చేద్దాం? అదేమో అర్థం చేసుకోరాలి. వాళ్ళకి ఏది మైండ్లో వస్తే అదే కరెక్ట్ అంటారు. వాళ్ళు ఏదైనా అంటారు, మన మైండ్లో అదే కూర్చుంటుంది, డిస్టర్బ్ అయిపోతాం మనం. అందుకే సాప కింద నీళ్ళు లెక్క ఉండాలి. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన, ఎందుకంటే మనకు శత్రువు ఉన్నాడు. మనుషులందరూ కూడా మంచోలే,
ఇప్పుడు మన జీవితంలో కొంతమందిని చూస్తుంటే వాళ్ళు మనకు నమ్మక ద్రోహం చేస్తారు. నమ్మక ద్రోహం అంటే నీతోనే ఉండి నీ వెనకనే నిన్ను గొడ్డలతో లేపేస్తారు. నమ్మక ద్రోహం అంటారు. ఈ నమ్మక ద్రోహం చేయడానికి కారణం ఏంటంటే వాళ్ళకి ఆ ఇంటెన్షన్ ఉండదు, కానీ వాళ్ళు నమ్మక ద్రోహం చేయాల్సి వస్తుంది. ఆ నమ్మక ద్రోహం అవ్వటానికి నమ్మక ద్రోహం చేసే ఆత్మ ఉంటుంది. ఈ ఆత్మ ఆ వ్యక్తిని ఆవరించి నమ్మక ద్రోహం చేస్తుంది. నమ్మక ద్రోహం చేసి ఆ మోసపోయాడు ఏం చేస్తే వీడిని శపిస్తాడు, వీడిని తిడతాడు, వీడు లాస్ అయిపోతాడు. ఒక్క బుల్లెట్కి 2 పిట్టలు అన్నట్టు ఇద్దరు కూడా నాశనం అవుతారు. నమ్మక ద్రోహం చేసే ఆత్మ ఉంటుంది. ఇదే కయ్యను మీద పనిచేసిన ఆత్మ ఇది. హల్లెలూయా. సొంత అన్ననే ఆయన చంపేసిండు. మా తెలంగాణలో ఎట్లుంటుందంటే అన్నదమ్ములు అక్క చెల్లెలు చేతపడి మంత్రాలు చేసుకుంటారు కొంచెం ముత్యమంత భూమి కోసం. పోనీ ఆ భూమి సాధించి ఏమైనా ఉందంటే వీడు కూడా మళ్ళీ చచ్చిపోతారు. హల్లెలూయా. ఇదంతా కూడా ఎంకరేజ్మెంట్ చేసేది మరణదూత అన్నమాట. చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళరా, మనం చాలా చాప కింద నీళ్ళు లెక్క ఉండాలా, పాము వల్లే వివేకంగా ఉండాలి. పాముని చూడండి, ఒక చిన్న శబ్దం వచ్చిందనుకో అది మాయమైపోతుంది, కనబడదు. అదొక ఎలుకని పట్టాలన్నా ఒక కప్పని పట్టాలన్నా చాలా తెలివిగా పడుతుంది అన్నమాట. హల్లెలూయా. ఒక పాము ఒక ఏరియాలో ఉన్నప్పుడు కొన్ని టైమ్స్లో అసలు అర్థం కాదు, అసలు అది ఎప్పుడు వచ్చింది ఎప్పుడు వెళ్ళిపోయిందో కూడా తెలియదు. చిన్న రంధ్రాల్లో పెద్ద పాము కూడా కూర్చుంటుంది. చాలా జాగ్రత్తగా ఉంటుంది. జనాలు తిరిగేంత వరకు అది కనబడదు. సౌండ్ రానప్పుడు మెల్లగా వస్తుంది. అది వచ్చినప్పుడు ఎంత ఉంటుంది అంటే చాలా పెద్దగా ఉంటుంది. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళారా, ఈ మరణదూత అనేది ఇంత చాలా భయంకరం. దాంట్లోకి వెళ్ళి మనం ప్రజలను విడుదల చేయాలి, పాపులను మనం రక్షించాలి. దేవుడు మనల్ని అందుకే పిలుచుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి నేనేమంటా అంటే మీరు ఆ మరణదూత కోసం ప్రార్థన చేయండి. ఎవరైనా వ్యక్తులు కనబడినప్పుడు వాళ్ళ ఇంటికి పోయినప్పుడు ఈ మరణదూత అనేది ఆవరించి ఉంటుంది. హల్లెలూయా. వాటిని తెలుసుకొని వాటిని బంధించడానికి ప్రయత్నం చేయండి. అది వెళ్ళిపోతుంది అంతే. యాక్సిడెంట్ చేసే ఆత్మలు ఉంటాయి. రోడ్డు మీద వెళ్తూ ఉన్నప్పుడు ప్రేయర్ చేయాలి. రేపు ఎవరైనా సువార్త ప్రార్థన దండయాత్రకు వెళ్తే బస్సులో కూర్చున్నప్పుడు ఆ రోడ్డు మీద పనిచేసిన ఆత్మ చేస్తున్నామని వెళ్ళిపోవాలని ప్రేయర్. బ్రదర్ నేను చేస్తున్నప్పుడు నాకు అటాక్ అవుతుందేమో అని చెప్పి అంత ఆలోచించకుండా అవేమి అటాక్ చేయవు నీకు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. మంచిది. ఇప్పుడు మనం ప్రార్థన చేద్దాము. మన లోపలికి వెళ్ళి ఈ మరణదూత అనే ఆత్మను మనం వెళ్ళగొడదాం. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. మనం ప్రార్థన చేస్తే అది కట్ అయిపోతుంది. హల్లెలూయా. రైట్. మనం ప్రార్థన చేసుకుందాం. నేను మొదట ప్రార్థన చేస్తాను. తర్వాత మీ కుడి చేయి మీ తల మీద పెట్టి మీరు ప్రార్థన చేయండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధమైన దేవానికి వందనాలు ప్రభా. మరి మరణదూత గురించి మీరు చెప్పినారు ప్రభా. మేము ప్రార్థిస్తున్నాం, మాకు వీటి నుంచి విడిపించండి. మా ఇంట్లో ఎవ్వరు కూడా ప్రభా మరి మరణదూతకి చిక్కకుండా మరణించకుండా మీరు కాపాడండి. ఇంతవరకు మమ్మల్ని కాపాడినో మా పిల్లల్ని మా అందరినీ కాపాడినావంటే నీవే. నీ దూతలు మాకు ఇంకా గైడ్ చేయను గాక. ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును అనే మాట మా జీవితాల్లో నెరవేర్చండి. మహోన్నతుని చాటును నివసించేవాడు, సర్వశక్తి నీడని విశ్రమించేవాడు, 1000 మంది పడినను 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు అని చెప్పిన మాట మా జీవితంలో మీరు నెరవేర్చి నీ యొక్క సాక్షిగా మమ్మల్ని నిలబెట్టుకోమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. రైట్. మంచిది. మనం అందరము ప్రార్థన చేద్దాం. రైట్. అందరు కూడా తల మీద, సిస్టర్స్ ఎవరైతే ఉన్నారో ముసుకేసుకోండి, మీ కుడి చేయి తల మీద పెట్టండి. మనం ప్రార్థన చేద్దాం. నేను చెప్పినట్టు చేయండి. స్తోత్రం యేసు ప్రభా. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవా, నా దేవా నీకు వందనాలు
ప్రభువా, నేను యేసు నామంలో నేను మాట్లాడిన ప్రతి మాట వల్ల ఏ దురాత్మ శక్తులైతే నన్ను చంపాలని చూస్తున్నాయో, నేను యాక్సిడెంట్ ద్వారా చచ్చిపోవాలని, లేకపోతే ఆ రోగంతో చచ్చిపోవాలని, నా ఆయుష్ మూడక ముందే చచ్చిపోవాలని ఏవైతే ఉన్నాయో ఆ దురాత్మలన్నిటిని కూడా యేసు నామములో బంధిస్తున్నా. దురాత్మలతో నేను చేసిన ప్రతి ఒక్క అగ్రిమెంట్ని నేను వెనుకకు తెచ్చుకుంటున్నా. నేను యేసు రక్తం ద్వారా కొనబడిన వ్యక్తిని. నేను ఎల్లప్పుడూ దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడే వ్యక్తిని. యేసు నామంలో, యేసు నామంలో. తండ్రి, ఎవరైతే దుష్ట బలిపీఠాల ద్వారా నా పేరును పలుకుతూ మరణానికి అప్పగిస్తున్నారో, ఎవరైతే ఏ వ్యక్తులు, ఏ దుష్టశక్తులు నా పేరుని బట్టి మరణించాలని పలుకుతున్నారో, వాళ్ళందరూ కూలిపోనుగాక. పరిశుద్ధాత్మదేవ, మీరు వాళ్ళని నాశనం చేయండి. నేను ప్రభువైన యేసు నామంలో సాతాను యొక్క ప్రతిక్రియను రద్దు చేస్తున్నా. నా జీవితంలో ఏ సాతాను నా మీద పని చేయకుండా ఉండును గాక. యేసు నామంలో నేను నా కుటుంబాన్ని యేసు రక్తంతో కప్పుచున్నాను. నేను నా కుటుంబానికి, నాకును పంపబడిన ప్రతి ఒక్క మరణపు ఆత్మను నేను వక్రీకరిస్తున్నాను, నేను రిజెక్ట్ చేస్తున్నాను. మరణదూత, నన్నేం చేయలేవు, నువ్వు నా లోపలికి వెళ్ళిపో. ప్రతి ఒక్క సర్పశక్తిని, ఏ సర్పాలైతే, ఏ విష పురుగులైతే నన్ను చంపాలని చూస్తున్నాయో, దేవుని యొక్క సర్పం నిర్గమకాండం 7వ అధ్యాయం 12వ వచనంలో ఐగుప్తు ప్రజల యొక్క సర్పాలను అహరోను కర్ర సర్పము ఏ విధంగా అయితే తినేసిందో ఆ విధముగా నన్ను చంపాలని చూస్తున్న ప్రతి విషపు జంతువులు అన్నీ కూడా దేవుని సర్పం చంపును గాక. సమాధుల నుండి నా పేరు పలుకుతూ నేను ఇదే సమాధికి రావాలని ఎవరైతే కోరుకుంటున్నారో, జీవితాంతం ఎప్పటికీ వాళ్ళు నిశ్శబ్దం అగ్గునుగాక, వాళ్ళు మౌనం అయిపోనుగాక. యేసు నామంలో, యేసు నామంలో. ఏ శక్తి అయితే నేను చచ్చిపోవాలని నన్ను టెంప్ట్ చేస్తున్నాయో ఆ శక్తులన్నీ కూడా యేసు నామంలో నేనున్న ప్లేస్ నుండి వెళ్ళిపోనుగాక, అవి చచ్చునుగాక. నేను మరణం యొక్క ప్రతి బాణాన్ని రిజెక్ట్ చేస్తున్నాను. ఎవరైతే ఆ మరణ బాణాన్ని పంపించారో అది వారికే తగులును గాక.
నా శత్రువులకే తగులును గాక. ఏ దుష్టశక్తులైతే నేను మరణించాలని పదే పదే పలుకుతున్నారో వాళ్ళందరి యేసు నామంలో నశించిపోవును గాక. యేసు నామంలో నశించిపోవును గాక. తండ్రి యేసయ్య, అగ్ని అనే గోడతో నన్ను, నా కుటుంబాన్ని కాపాడు. మరణ దూత అటాక్ నుండి యేసు నామంలో నన్ను విడిపించు. సాతాను పెట్టిన క్యాలెండర్ ప్రకారం నా మరణం డేటు ఆ క్యాలెండర్ మీదకి వెళ్ళి కట్ అయిపోను గాక. సైతాన్ పెట్టిన నేను మరణించాలని పెట్టిన టైము మాయమైపోవును గాక, తుడిచి వేయబడును గాక. యేసు రక్తం ద్వారా, యేసు నామం ద్వారా. నా వంశపారంలో నా రక్త సంబంధికులు త్వరగా చచ్చిపోవాలని ఉన్న ప్రతి ఒక్క వంశపార అగ్రిమెంట్సు, వంశపార నిబంధనలు, వంశపార శాపాలను నేను యేసు నామంలో విరగొడుతున్నా. యేసు నామంలో విరగొడుతున్నా. తండ్రి, నేను పోగొట్టుకున్నవన్నీ మీరు నాకు అనుగ్రహించండి. నూతన ఉత్సాహం ఇవ్వండి. నా ఆరోగ్యాన్ని పాడు చేసిన దురాత్మతో మీరు మాట్లాడండి. ఏ విషయంలో నేను ఓడిపోవటానికి వీలైతే, నా పిల్లలు ఓడిపోవటానికి వీలైతే. యేసయ్యానికి స్తోత్రం. నాకు విడుదల ఇచ్చినందుకు వందనాలు. నాకు విడుదల ఇచ్చినందుకు వందనాలు. నాకు విడుదల ఇచ్చినందుకు వందనాలు. యేసయ్యానికి స్తోత్రం. యేసయ్యానికి స్తోత్రం. తండ్రి, నేను ప్రకటిస్తున్నాను, మీరు నాతో, నా కుటుంబంతో ఉన్నారు. ఏ మరణదూత నన్ను ఏం చేయలేవు. మీరు జీవ ఆహారమై ఉన్నారు. మీకోసమే, మీ వల్లే నేను బ్రతుకుతున్నాను. మీరిచ్చే ఆహారం వల్లనే నేను బ్రతుకుతున్నాను. ఏ సిట్యువేషన్ కావచ్చు, ఏ ప్రాణబంధకం కావచ్చు, ఏ వ్యక్తి కావచ్చు, నేను మరణించాలని చూస్తున్నా ప్రతి సిట్యువేషన్, నా కుటుంబం మరణించాలని చూస్తున్న ప్రతి సిట్యువేషన్ యేసు నామంలో లయమైపోవును గాక, కనిపించకుండా పోవును గాక, సముద్రంలో పడును గాక. ఆ విషయం హిబాబా హందలో హోస్తల రిఖమాందల రియాల రబా షందల రిబా. అన్య భాషలో మాట్లాడండి. ఓ రియాల రబనందలో హోసబార షందల రబ రబ రిహనమా జిందోలురనదరబ లెగరదరబ షంధిరిబిరి ఖరరబ యహూజబర షందిరిబి ఖందల రబరబ ఉత్సందల హల్బరందల హస్తల రిమోషి ఖాయిందల యస్తబబబబ అస్తల రమారి షీరియ రెజనార్. మాట్లాడండి. అన్య భాషలో మాట్లాడండి. రిఖబర జబర షంబబర లదరబర షింథలరబ రోరిరిందల రియాందల రీఖనందల రబరబ లిబర హత్మలోర షందల రబ అజ్మలయ జంబబబర షికే. మరణదూత మా కుటుంబాన్ని విడు, మా వంశాన్ని విడు, మా ఇంటిని విడు. యేసు నామములో విడు. యేసు నామములో బయటికి రా. అనారోగ్యం పాలు చేస్తున్న దుష్టాత్మ, చచ్చిపోవాలని ఆలోచన పుట్టిస్తున్న దుష్టాత్మ బయటికి రా. యేసు నామములో బయటికి రా. నీ శక్తిని నేను మొత్తం విరగ్గొట్టేస్తున్నా. నీ వెన్నుపూస నేను విరగ్గొడుతున్నా. చెప్పండి, నీ వెన్నుపూస నేను విరగ్గొడుతున్నా. నా నుండి వెళ్ళిపో. నా బండి మీద నువ్వు పని చేయడానికి వీలైతే, నాకున్న కారు మీద నువ్వు పని చేయడానికి వీలైతే, నాకున్న ఇంట్లో నువ్వు పని చేయడానికి వీలైతే.
నా ఫోన్ ద్వారా నువ్వు పని చేయడానికి వెళ్ళదు. యేసు నామంలో వెళ్ళిపో, యేసు నామంలో వెళ్ళిపో, యేసు నామంలో వెళ్ళిపో. ప్రభా నీకే స్తోత్రం, నీకు వందనాలు. ఈ ప్రార్థనకు జవాబు ఇచ్చినందుకు నీకు స్తోత్రం ప్రభా. ఆ మరణం నుంచి నువ్వు విడిపించినందుకు వందనాలు. నీ కొరకు చివరి వరకు ఉండి నీకు సాక్షిగా ఉండులాగున సహాయం చేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప, తన యొక్క పరిశుద్ధాత్మ సావాసం ముఖ్యంగా మీకు సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్. మంచిది. మరి ప్రేయర్ వల్ల మీకున్న మరణ దూత అనేది వెళ్ళిపోయింది. సాయంత్రం 5 o'clock కూడా ప్రేయర్ ఉంటుంది. ఇట్లనే విడుదల ప్రార్థన ఉంటుంది. అప్పుడు కూడా ఇంకేదో ఒక ఆత్మ గురించి చెప్పి దాన్ని విరగొట్టేద్దాం. ఇప్పుడు నేను ప్రేయర్ చేసినప్పుడు మీ లోపల ఏదైనా చేంజెస్ ఉంటే మీరు ఖచ్చితంగా మీ పేరు, మీ ఊరు, మీకు ఏమనిపిస్తుందో చెప్పండి. కొంతమందికి అనిపిస్తే కూడా మీరు చెప్తలేరు, మీరు దాచేసుకుంటున్నారు. అది చాలా మళ్ళీ మీకు ప్రాబ్లం అవుతుంది. మీకు చెప్పండి, చెప్తే నాకు అర్థమవుతుంది మీకు ఏమవుతుందో. రైట్, థ్యాంక్ యూ. చెప్పండి. అది ప్రేయర్ చేసినప్పుడు నేను ఇంతకుముందు ఎక్కువ బాధపడుతూ ఉండేదాన్ని, కానీ ఈ ప్రేయర్ ద్వారా నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది, ఒక నమ్మకం అనేది కలిగింది. ఎలాగైనా ఆ మరణ దూత అనేది వెళ్ళిపోయిందని, యేసునామంలో పోయిందని నాకు ఒక నమ్మకం వచ్చింది. ఇంకెలాగైనా దేవుడు నన్ను కాపాడతారు, రక్షిస్తారని కాన్ఫిడెన్స్ ఉందన్న నాకు. అయితే చాలా హ్యాపీగా ఉంది, ఫ్రీగా కూడా ఉంది. ఒక నమ్మకం వచ్చిందన్న ఈ ప్రేయర్ ద్వారా. భయం పోయినట్టుగా అనిపించింది. ఇప్పుడు అయితే భయం లేదన్న నాకు. యేసయ్య కాపాడతారని నమ్మకం వచ్చిందన్న. ఇంకా మా ఇంట్లో నుంచి, నాలోంచి, నా ఒంట్లో నుంచి అసలు ఈ చెడు ఆత్మలు, దురాత్మలు, ఈ మరణ దూత అనేది వెళ్ళిపోయిందని నేను పూర్తిగా నమ్ముతున్నానన్న. యేసు నామములో పోయిందని. ఆమేన్. నాకు ఒక 5 సంవత్సరాల క్రితం నా ఒంట్లో ఒక గడ్డ ఉందమ్మా. ఆ గడ్డ మామూలుగా ప్రేర్ చేసుకుంటే పోయింది. పోయిన తర్వాత నెక్స్ట్ ఒక ఆమెను కలిస్తే అది పోయిందని నువ్వు ఇప్పుడు అనుకుంటున్నావు, కానీ అది మళ్ళీ వచ్చి పిల్లకలు పెట్టే అవకాశం ఉంది. అది పోయిందని నువ్వు ధీమా పడకని దేవుడు నమ్ముకున్నామే అన్నది. అంటే నేను లైట్ గా తీసుకున్నాను. ఈవిడేటి ఇలా అంటుంది, దేవుడు బిడ్డ ఏంటని అసలు బాగుంటాను. కానీ ఆమె చెప్పినట్టే మళ్ళీ ఏ ప్లేస్ లో నాకు వచ్చిందో ఆ ప్లేస్ లోనే మళ్ళీ ఎంత ఉండేదో, ఎంత గడ్డ పడ్డదో మళ్ళీ అంత గడ్డే స్టార్ట్ అయింది. ఇప్పుడైతే మీరు ప్రేయర్ చేసేటప్పుడు నేను అలాగా దానికోసమే ప్రేయర్ చేసుకుంటున్నాను. ప్రేయర్ చేసుకుంటే దేవుడు అన్నమాట నా ఆత్మలో ప్రేరేపిస్తున్నది ఏంటంటే, నీ మరణగండం నేను కొట్టివేశాను. పర్వతంలో వచ్చిన గడ్డలన్నీ దద్దరిల్లినా సరే నా కృప నీకు వీడిపోతుంది, నాకు స్వరం వస్తుంటాము. కానీ కొంతవరకు అప్పుడు చిన్న భయం, ఇందాక మీరు వాక్యంలో చెప్పారు చూడండి, ఇరుకు వాళ్ళు ఆయన రాజ్యంలోకి వెళ్ళరు అనేసి, చావైనా బ్రతికైనా ఆయన కొరకే అనేసి అని మీరు ఉంటే ఏ మానగండం కూడా మీ దరిదాపులకు రాదనేసి అని మీరు వాక్యంలో చెప్తున్నారు కదా. దాన్ని తీసుకొని ఇలాంటి చిన్న చిన్న విషయాలకి ఎందుకు బాధపడాలి, దేవుని చిత్తం ఇందులో మరి నేను భయపడేది ఏముంది, మరి ఇంతగా ఏదైతే ఉందనేసి అని ఆ ప్లేస్ లో చేపెట్టుకుని ప్రార్థన చేస్తాను. దేవుని కృపను బట్టి ఇప్పుడు ఆ భయం ఏమీ లేదు. నాకు అలాంటి 100 గడ్డలు ఉన్నా సరే దేవుడు నన్ను రక్షిస్తాడు, నన్ను కాపాడుతాడు. నన్ను ఆ మరణ గండం నుంచి విడిపించేవాడు నాతో ఉండగా నేను ఇలాంటి వీటికి ఎందుకు భయపడాలని ఒక ధైర్యం. నిజంగా చెప్తాను, ఆత్మలోని ఎంత ఆనందించానో అది నాకు మాత్రమే తెలుసు. ఇంకా నా కుటుంబం చుట్టూ కూడా ఇంకా ఏ దరిదాపులకి ఏ సాతానుడు కూడా రావడానికి వీల్లేదు, రాడు కూడా అని గట్టి నమ్మకం కుదిరింది. ఇదైతే వాస్తవం తమ్ముడు. కొద్ది రోజులు అలా మనసులో బాధపడ్డాను.
ఖచ్చితంగాను ఏమో దేవుడి చిత్తం ఎలాగుంటే అలాగుండే అనేసి అనుకున్నాను. కానీ ఈ రోజు నా కొరకే వాక్యం వచ్చింది. నా కొరకే అంటే నా భయం పోగొట్టడానికే మీకు దేవుడు ఇందులో ఇది అనేది ఎంతమందికి వర్తించిందో నాకు తెలియదు. కానీ మీరు చెప్పే వాక్యం, మీరు చేసే ప్రార్థన నాకు వర్తించింది. ఇది ఎంతమందికి వర్తించిందో అది నాకు తెలియదు. కానీ ఇది కేవలం నా కోసమే వచ్చింది. అంటే చిన్న అనుమానం, చిన్న భయాన్ని ఈ రోజు మీరు తీసేశారు ఈ వాక్యం ద్వారాగా, ఈ ప్రార్థన ద్వారాగా. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించిన గాక. నాకు మరి ఎటువంటి మరణగండాలు లేవని నేను పూర్తిగా నమ్ముతాను. నాకే కాదు, నా కుటుంబానికి కూడా లేదు. దేవుని చిత్తమైతే, దేవుని పిలుపు అయితే వెళ్ళాలి తప్ప దురాత్మల వల్ల అయితే వెళ్ళే ఛాన్స్ లేదని పూర్తిగా నేను నమ్ముతున్నాను. ఇదే విషయాన్ని నేను అనుదిన ప్రార్థనలో వ్యక్తిగతంగా చేసుకోవడానికి దేవుడు ఈ రోజు మీతో మాట్లాడాడు. ఇదే నేను ప్రార్థన చేసుకుంటాను. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించిన కాక మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు దీవించాలి. మాకు ఈ మర్మాలన్నీ తెలియచేసినందుకు, మాలో ఉన్న భయాల్ని పోగొట్టినందుకు, లోతైన భావాలన్నీ తెలియచేసినందుకు నిండుగా మీ కుటుంబానికి ఆశీర్వాదాలు రావాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ తమ్ముడు. చేతులు రాజు నాకు చాలా బాగా నచ్చింది. నాకు సింక్ అయిందన్నా. ఎందుకంటే ఈ యాక్సిడెంట్స్ అనగానేమి, దురాత్మతో పోరాటం ఎన్నో నుంచి బయటపడ్డాను నేను. దేవుని ప్రార్థన వల్ల దేవుని కోరుకోవాలని అర్థమైంది. ఈ ప్రార్థనలు ఇవన్నీ ఉన్నాయని కూడా తెలుసుకున్నానన్నా. ప్రేయర్ మధ్యలో జీవాత్మ కనుక జీవాహారం ఉన్నప్పుడు ఈ ప్రార్థన అంతా నీ కొరకు, నీ కోసమని దేవుడు మీ ద్వారా నాకు బయలుపరిచారని ఆ స్పాట్ లోనే నాకు అర్థమైందన్న. ఆలోచన వచ్చింది. ప్రతి మాట కూడా నాకు థింక్ అయిందన్నమాట. అప్పుడు నేను నమ్మాను. అప్పుడు ఫ్రీ అయ్యాను. ఈ బంధకాల నుంచి రిలీజ్ అయ్యానని నాకు తెలిసింది. ఇప్పుడు ఫ్రీగా ఉన్నానన్న. అది సాక్షి దేవుడు దీవించిన కాక మరి ఇంత గొప్ప వాక్యంతో మంచి ప్రార్థన మా కొరకు చేసినందుకు నీకు వందనాలన్నా. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించిన కాక తండ్రి. అదన్నా ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ఈ భాషలో ప్రార్థన మరి అవి త్వరగా నేర్చుకుని నేను ప్రార్థన చేయాలని ప్రేయర్లో పెట్టినాను. ఈ చిన్న కాక దేవుడు దీవించిన కాక. ఆమేన్. ఓకే అన్న, అందరికి ప్రైజ్ ది లార్డ్. సాయంత్రం 5 o'clock కలుసుకుందాం. రాత్రి 9 గంటలకు కూడా ప్రేయర్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రండి. రైట్, అందరికీ ప్రైజ్ ది లార్డ్. బాయ్.